ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పంచి ప్రభాకర్ ఈ పేరు వింటే చాలామంది చాలా భయంకరమైన బూతులు మాట్లాడతాడు, చాలా బ్యాడ్గా ఉంటాడు, ఆయనతో పెట్టుకుంటే అంతే, జగన్మోహన్ రెడ్డికి అనుచరుడుగా ఉంటాడు, పెయిడ్ బ్యాచ్, ఇలా చాలా చెప్తూ ఉంటారు. పంచి ప్రభాకర్ గారు నాకు బాగానే సోదరులా ఉంటారు, ఆయనతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. అయితే రీసెంట్గా పంచి ప్రభాకర్ గారు ఒక యూట్యూబ్ ఛానల్ సంబంధించిన వారిపైన చాలా పౌరుషమైన పదజాలంతో వారు తిట్టారని ఈయన తిట్టారని వాళ్ళు వరుసగా తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఆవిడ కూడా నోరేసుకొని ఆయన పైన గట్టిగానే వాళ్ళకు చెల్లెల్ని వాళ్ళ అన్నయ్యని టార్గెట్ చేసుకుంటూ వెళ్ళింది. ఈ క్రమంలో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, మురళి నేను ఒక పని చేస్తున్నా, కొంచెం దానికి ఏమన్నా మీరు ముందుకు తీసుకెళ్ళగలరా అన్నారు. ఎలా అన్నా అని నేను అడిగాను. అయితే మురళి, నేను గతంలో ఎవరైతే బెండపొడి ఇంగ్లీష్ మీడియం చదువుతూ ట్రోలుకు గురైనటువంటి పాప ఉంది, ఆ అమ్మాయి ఎప్పటి నుంచో చదువుకుంటానికి స్తోమత లేదు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అస్సలు స్తోమత లేదు. పూర్తిగా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళాలంటే వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా నేను హెల్ప్ చేయాలని చేస్తూ ఉన్నా గత 3 సంవత్సరాలుగా. ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, కానీ మీకు చెప్తూ ఉన్నాను. హరికృష్ణ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను హరికృష్ణ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేస్తూ ఉంటారు. అతని ద్వారా నేను ఆ అమ్మాయికి ప్రతి సంవత్సరం డబ్బు రూపేనా, ల్యాప్టాప్స్ రూపేనా, ఇంకొక రూపేనా వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నారు. గత కొంతకాలంగా ఇది నేను చేస్తూనే ఉన్నాను. ఈసారి నేను చేసేది 10 మందికి నాలాగా చేసే వాళ్ళకి ప్రేరేపించే విధంగా ఉండాలి, కాబట్టి ఆ న్యూస్ని కొంచెం చూడు అన్నారు. కరెక్టే అన్న, మంచిదే, మీరు ఇచ్చిన తర్వాత నేను మాట్లాడండి. ఎందుకంటే మీరు చేయకముందు నేను చెప్తే కరెక్ట్ కాదు, చేసిన తర్వాత చెప్తాను నేను. ఎందుకంటే ఆల్రెడీ అందరూ మీపై నెగిటివ్గా ఉన్నారు, మీ ఛానళ్ళు 2-3 సార్లు ఎగిరిపోయినాయి, మీరు ఏం చేస్తున్నారో ఏం చేయట్లేదు అనేది ఎవరికీ తెలియదు. గత 3 సంవత్సరాలుగా మీరు చేస్తున్నారు, కాబట్టి అమ్మాయితో కూడా ఒకసారి మాట్లాడించండి అని నేను చెప్పినప్పుడు, లేదు హరికృష్ణ వెళ్తాడు మాట్లాడతాడు, గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో డబ్బులు ఇచ్చానమ్మా నేను అని చెప్పడం జరిగింది. సరే అన్న కానివ్వండి అని చెప్పాను. అదే దాంట్లో భాగంగానే ఇప్పుడు మీ ముందుకు వచ్చి ఈ వీడియో పెట్టడం జరిగింది. దీన్ని కల్లం హరికృష్ణ అనే వ్యక్తి ఈ వీడియోకి సహాయం అందించారు. అంటే గతంలో ఎంతోమంది డబ్బుల కోసం ఇబ్బంది పడ్డ వారిని వీళ్ళు చేర్చుకొని దగ్గరికి తీసుకొని వారికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ పంచి ప్రభాకర్తో పాటు ఇంకా చాలామంది కలిసి, అంటే పంచి ప్రభాకర్ ప్రత్యేకంగా ఎవరైతే బెండపూడి పిల్లల్ని ఈ విధంగా టార్చర్ చేశారో వాళ్ళందరిపైన కూడా ఆయన మాట్లాడటం జరిగింది. విద్యార్థులు చదువుకునే విద్యార్థులపైన విచక్షణ కోల్పోయి విచిత్రమైన పోస్టులు పెట్టి ఏడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ఇటువంటి అని ఈయన చెప్పలేదు. గత 3 సంవత్సరాల నుంచి కూడా నాకు కూడా చెప్పలేదు. ఆ 3 సంవత్సరాల నుంచి చెప్పింది ఒక్కసారిగా ఆ అమ్మాయి చదువు అయిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది అన్న కారణంగా అది చెప్పడం జరిగింది. సో ఒకసారి ఆ వీడియోస్ మీకు ప్లే చేస్తాను, చూడండి. నాకు వాళ్ళ ఇంటికి దారి చూపిస్తున్న ఈ చెల్లెమ్మని గుర్తుపెట్టారా? అదేనండి, జగనన్న ప్రభుత్వ హయాంలో బెండపూడి స్కూల్లో, ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి చేత కూడా అభినందనలు పొందింది. అలాగే అప్పుడు కొంతమంది సిక్ మైండెడ్ సైకోలు ట్రోల్స్ చేసి దారుణంగా బాధ పెట్టారు. ఆ బాధ పెట్టినప్పుడే పంచ్ ప్రభాకర్ అన్న నేను వీరికి అండగా నిలవాలనుకున్నాం. వెళ్ళి వాళ్ళని కలిశాం. వాళ్ళ చదువు బాధ్యతలు మొత్తం ఆ రోజు నుంచి వాళ్ళు చదువు పూర్తయ్యే వరకు మొత్తం బాధ్యత అంతా మేము తీసుకున్నాం. గతంలో ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఇంటర్మీడియట్ ఫీజు కట్టాం. ఇప్పుడు బీటెక్ చదువుతుంది. బీటెక్ చదువుతున్నప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కి సంబంధించిన ఆ ఫీజు కూడా కట్టడం జరిగింది. అలానే పంచ్ ప్రభాకర్ అన్న, శివ మేక అన్న వీళ్ళిద్దరు సహకారంతో రీసెంట్ గా పంచ్ ప్రభాకర్ అన్న వాళ్ళ ఊర్లో బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థినికి ల్యాప్టాప్ కావాలంటే 73,000 రూపాయలు ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది. అలానే మరొక యువకుడు ఐఏఎస్ ఆస్పిరెంట్, నేను ఐఏఎస్ అవుతాను, కష్టపడతాను, నాకు కోర్సెస్ కొనుక్కోవడానికి అలానే మంత్లీ మెయింటెనెన్స్ కావాలంటే అతని బాధ్యత కూడా మేము తీసుకున్నాం. అతనికి కూడా ప్రతి నెల అమౌంట్ ఇస్తూ ఉన్నాం. ఇలా కుల మత ప్రాంతాలకు అతీతంగా కేవలం చదువుకు పేదరికం అడ్డు రాకూడదు అన్న ఒకే ఒక్క నినాదంతో మేము ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చాం. ఒకటే చెప్పదలుచుకున్నాను, ఆ దేవుణ్ణి కూడా నేను ఒకటే కోరుకుంటా, నాకు పదవులు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలని కోరుకోను. నాకు వీలైనంత మందికి సాయం చేసే శక్తిని ఇవ్వమనే కోరుకుంటాను. మరో మంచి పనితో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సో పంచ ప్రభాకర్ గారు చెప్పింది గత 3 సంవత్సరాల నుంచి హెల్ప్ చేస్తున్నారని, ఇది 4వ సంవత్సరం. సార్, హెల్ప్ ఎవరు చేసినా అప్రిషియేట్ చేయాలి. అది
వారి యొక్క గుణగణాలలో, వారి యొక్క మాటల్లో మనం చెప్పలేము. ఒకరికి హెల్ప్ చేస్తున్నారంటే ఆల్వేస్ అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు ఈ బెండపూడి సంబంధించిన వాళ్ళే కాకుండా ఇంకో కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు చదువుకునే వారికి అదేవిధంగా చాలామందికి హెల్ప్గా ఉంటున్నట్టు నిజంగా వారి మాటల్లోనే కాకుండా దాని ద్వారా ప్రతిఫలం పొందిన వారికి కూడా మాట్లాడటం జరిగింది. ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తా, చూడండి. బెండపూడిలో ఉన్నాను. నా పక్కన మా చెల్లెమ్మ రిష్మా ఉంది. రిష్మాని చూస్తే మీరు అందరూ గుర్తుపట్టే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి బెండపూడి స్కూల్లో మంచి ఇంగ్లీష్ నేర్పించి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి చేత ఔరా అనిపించుకున్నారు. ఆ రోజు తనని మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఇంగ్లీష్ బాగా మాట్లాడారో వాళ్ళందరినీ కూడా సోషల్ మీడియా వేదికగా కొంతమంది ట్రోల్ చేశారు. అయినా వాటన్నిటిని తట్టుకొని నిలబడింది తను. ఆ రోజు అమెరికాలో ఉండే ప్రభాకర్ రెడ్డి గారు ఈ బిడ్డని నేను అడాప్ట్ చేసుకుంటున్నాను, తను బాగా చదువుతుంది, తను చదువు పూర్తయ్యే వరకు కూడా ఆ పూర్తి ఖర్చులు మొత్తం తానే భరిస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన విధంగా గతంలో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ 2 years కూడా శ్రీ చైతన్య కాలేజ్ లో చదవడం జరిగింది. ఇప్పుడు బీటెక్ 2nd year చదువుతుంది, సిఎస్సి గ్రూప్. సో యాక్చువల్లీ ఆ ఇంటర్మీడియట్ 2 years కి సంబంధించిన అమౌంట్ ని అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మదర్ కి నేను హెల్ప్ చేయడం జరిగింది. ఈ బీటెక్ జాయిన్ అయిన తర్వాత నేను హెల్ప్ చేద్దామని వచ్చే టైంకి దురదృష్టవశాత్తు మన కూటమి సంగతి తెలిసిందే కదా, ఏవో కేసులు పెట్టి గత ఏడాది నవంబర్, డిసెంబర్ నన్ను జైల్లో పెట్టడం వల్ల నేను వీళ్ళతో కాంటాక్ట్ అవ్వలేకపోవడం, బయటికి వచ్చిన తర్వాత కూడా నా అకౌంట్లన్నీ హోల్డ్ చేసి ఉంచడం వల్ల కొద్ది డిలే అయింది. ఇప్పుడు ఈ సంవత్సరం అంటే 2nd year స్టార్ట్ అయింది, 3rd semester కూడా అయిపోయింది తల్లి. 3rd semester పూర్తి చేసుకున్నారు. ఈ 4th semester జరగబోతా ఉంది. ఇప్పుడు గత సంవత్సరం ఈ సంవత్సరం సంబంధించి కాలేజ్ కి అయ్యే ఖర్చులు అవుతున్నాయో అవి ఇవ్వడానికి నేను రిష్మా వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఒక విషయం ఏం జరిగిందంటే, నేను కాలేజ్ కి అవసరమైనప్పుడు ల్యాప్టాప్ కావాలని చెప్పింది కాలేజ్ స్టార్టింగ్ లో. సరే ఇస్తానమ్మా అన్నాను. బట్ ఈ జైల్, ఈ కేసులు, ఈ గొడవ కారణంగా నేను తనకి ల్యాప్టాప్ ఇవ్వలేకపోయాను. ఈ వచ్చే ముందు కాల్ చేశా, తల్లి నేను వస్తున్నానమ్మా, నువ్వు ల్యాప్టాప్ తీసుకున్నా ల్యాప్టాప్ డబ్బులు నేను నీకు ఇస్తాను, లేదా కొత్త ల్యాప్టాప్ తీసుకురమ్మన్నా నేను తీసుకొస్తాను అని చెప్పాను. వాస్తవానికి ఫ్రీగా వచ్చేదే కాబట్టి తీసుకురా అన్నాను అనొచ్చు. కానీ తను నాకు చెప్పిన మాట ఏంటంటే, వారి బాబాయ్ గారిదో బంధువులదో అవసరానికి వాడుకుంటున్నాను, ప్రస్తుతానికి నాకు అవసరం లేదన్నా, అవసరమైన రోజు చూద్దామని చెప్పింది. లేదమ్మా నేను ఇస్తాను, నువ్వు తీసుకో అంటే, ప్రస్తుతానికి నాకు అవసరం లేదన్నా, డబ్బులు వృధా చేయొద్దు అని చెప్పింది. అంత గొప్ప వ్యక్తిత్వం తనకుంది కాబట్టి ఆ వ్యక్తిత్వం నన్నైతే చాలా ఇన్స్పైర్ చేసింది. అందుకనే నేను మళ్ళా ప్రభాకర్ రెడ్డి అన్నతో మాట్లాడి ఈ కుటుంబానికి మళ్ళా మనం ఏదో చేయాలి అని చెప్పాను. వెంటనే తనకి ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు, వారు పాలిటెక్నిక్ చదువుతున్నారు. వాళ్ళిద్దరిని కూడా ప్రభాకర్ రెడ్డి గారే అడాప్ట్ చేసుకుంటా అన్నారు. ఇప్పుడే వారితో మాట్లాడడం జరిగింది. ఆయన అడాప్ట్ చేసుకున్నారు. ఈ రోజు నుంచి వాళ్ళ చెల్లి, వాళ్ళ తమ్ముడు సంబంధించిన చదువులకు అయ్యే ఖర్చులు కూడా ప్రభాకర్ రెడ్డి గారే భరిస్తానన్నారు. వాళ్ళ కుటుంబానికి అయితే ఆ ప్రామిస్ చేశారు. ఇకపోతే ఇక్కడ నేను ఏ ప్రభుత్వాన్ని నిందించాలనుకోవడం లేదు. ఈ తల్లి బాగా చదువుకొని మంచిగా వీళ్ళ ఫ్యామిలీ వెల్ సెటిల్ అయి తనలాగా ఇబ్బంది పడుతున్న మరో 10 మందికో 20 మందికో సాయం చేసే మంచి పొజిషన్కి వెళ్ళాలని, ఆ పొజిషన్కి వెళ్లే వరకు నా సపోర్ట్, ప్రభాకర్ రెడ్డి గారి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెబుతూ, అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ఉంది కానీ అది ఎంతవరకు జరుగుతుందో ఏందో మనం రోజు వార్తల్లో చూస్తా ఉన్నాం. గత గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన, వసతి దీవెన అంటే కాలేజ్ ఫీజు అలా కాకుండా సపరేట్ గా వాళ్ళు హాస్టల్లో ఉంటేనో లేదు వెళ్లి రావడానికో ట్రావెలింగ్ అయ్యే అవసరం కోసం జగనన్న వసతి దీవెన అని ఏడాదికి 20,000 ఇచ్చేవాళ్ళు. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అటువంటి పథకం గాని, ఆ పథకాన్ని కంటిన్యూ చేయడం గాని, లేదా ఆ పథకానికి పేరు మార్చి మరో పథకం ఇవ్వడం గాని చేయడం లేదు. సో దానికి సంబంధించి చెల్లెమ్మతో మాట్లాడినప్పుడు కాలేజ్ ఫీజు రీఎంబర్స్మెంట్ కాకుండా సిఆర్టీ ఫీజ్ అని ఒకటి రెండోది వచ్చేసి బస్ ఫీజు కదమ్మా, బస్ ఫీజు సంబంధించి ఏడాదికి దాదాపు 45,000 నుంచి 50,000 రూపాయలు అవుతుంది అని చెప్పారు. ఈ మొదటి సంవత్సరానికి సంబంధించిన 50,000 రూపాయలు, రెండో సంవత్సరానికి సంబంధించిన 50,000 రూపాయలు, మొత్తం ఆ అమౌంట్ ఏదైతే ఆ 1,00,000 రూపాయలు ఉందో ఆ 1,00,000 రూపాయలు ఈ రోజు నేను వాళ్ళ ఫ్యామిలీలో రిష్మాకి ఇవ్వడానికే అక్కడి నుంచి వచ్చాను. ఇదిగోమ్మా నీకు మేము బకాయి ఉన్న 1,00,000 రూపీస్ 2 సంవత్సరాలకు సంబంధించి. బై గాడ్స్ గ్రేస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా నేను అందుబాటులో ఉంటే, బయట ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఈసారి మాత్రం టైంకి ఇస్తానమ్మా రిష్మా. ఒక్కసారి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, కొంచెం లేట్ అయినందుకు. అనుకోని కారణాల వల్లే నేను మా చెల్లెమ్మకి బాకీ ఉన్న లాస్ట్ ఇయర్ బాకీ ఉన్న 1,00,000 రూపాయలు అమౌంట్ ఇచ్చేసాను. ఇప్పటి నుంచి వాళ్ళ చెల్లి, వాళ్ళ తమ్ముడు వాళ్ళు పాలిటెక్నిక్ చదువుతున్నారు కదా తల్లి,
ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పాలిటెక్నిక్ ఇద్దరు ఇద్దరు సెకండ్ ఇయర్ చదువుతున్నారు. సో వాళ్ళకి కూడా వాళ్ళ ఫీజు ఏంటి, వాళ్ళ ఖర్చులు ఏంటి, మొత్తం అవి కూడా వాళ్ళకి ల్యాప్టాప్స్ కావాలా, మొబైల్స్ కావాలా, ఏమైనా కావాలో నేను డీటెయిల్స్ తీసుకొని మరలా అవి కూడా నేను వెంటనే వీలైనంత త్వరగా ఏర్పాటు చేసే కార్యక్రమం అయితే చేస్తాను. అలానే ఒకసారి చెల్లెమ్మ ఎకనామిక్స్ మీకు చెప్తాను. ఆ చెల్లెమ్మ నోటితోనే చెప్తుంది. చెల్లెమ్మ 10th క్లాస్ లో 537 10th క్లాస్ లో చెల్లెమ్మకి 537 వచ్చినాయి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ శ్రీ చైతన్యలో చదివింది, ఎంపీసీ గ్రూప్ 905 905 అంటే 90.5% వచ్చింది. తర్వాత ఏ కాలేజ్ చదువుతున్నా తల్లి ఇప్పుడు నువ్వు? ఆదిత్య యూనివర్సిటీలో చదువుతుంది. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఓకే 19 ఎంసెట్ 19,000 ర్యాంక్ వచ్చింది. సో ఆదిత్య యూనివర్సిటీలో కౌన్సిలింగ్ లోనే సీట్ వచ్చింది. అండ్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. 2 సెమిస్టర్లు కూడా ఎంత సిజిపిఏ? 8.75. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తున్నా గానీ తన బాధ్యతగా తన కుటుంబ నేపథ్యం తెలుసు కాబట్టి నేను ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, ఇంకా ఎంత స్ట్రాంగ్ గా అవ్వాలి, ఓన్లీ స్టడీతోనే నేను మళ్ళా మా ఫ్యామిలీని సెటిల్ చేసుకోగలను బలమైన నమ్మకంతో ఉంది. కాబట్టి చెల్లెమ్మ మేము కూడా ఇంకా ఎటువంటి సహాయం కావాలన్నా కానీ తను ఫ్యూచర్ లో ఎంఎస్ చేసే ఆలోచన ఉన్నా, అబ్రాడ్ వెళ్ళే ఆలోచన ఉన్నా కూడా మేము అన్ని విధాలా సహాయపడతాం. అది గతంలోనే చెప్పాం, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నాం, మర్చిపోవద్దు. ఆల్ యూ నీడ్ ఈస్ కష్టపడి చదువుకోవడం, మంచిగా ర్యాంక్స్ సీట్స్ తెచ్చుకోవడం, అంతవరకేనమ్మా. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అనేది వదిలేసేది మొత్తం మేము చూసుకుంటాం. ఎటువంటి అధైర్య పడొద్దు. నువ్వు వాళ్ళ అమ్మగారు ఉన్నారు, గతంలో వాలంటీర్ గా పనిచేసేవారు, ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేస్తున్నారు. ఆమె అంత కష్టపడుతూ 3 పిల్లల్ని, సింగిల్ మదర్, ఆమె సింగిల్ పేరెంట్, కష్టపడుతూ కూడా రైస్ చేస్తున్నారమ్మా. నిజంగా చాలా మంచి పిల్లలు, మీ కష్టాన్ని కూడా తెలుసుకోగలిగిన పిల్లలు ఉన్నారు. అందువల్లే మీకు ఇలాంటి మాలాంటి వాళ్ళు ఎవరన్నా సరే ఖచ్చితంగా మంచిగా ఉన్నంత కాలం నేననే కదమ్మా ఎవరైనా మీకు సాయం చేస్తారు. మీ అమ్మాయి చాలా నెంబర్ 1 మంచి జిమ్ క్యాండిడేట్, ఫ్యూచర్ లో బాగా సెటిల్ అవ్వాలి తల్లి. నువ్వు నాకు ప్రామిస్ చేయాలి ఈ రోజు ఏంటంటే నువ్వు మంచిగా సెటిల్ అయిన తర్వాత నాకు మళ్ళీ కాల్ బ్యాక్ చేసి, అన్న నాలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి బాగా చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను కూడా హెల్ప్ చేయాలనుకుంటున్నాను అని. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ దట్ డే. నువ్వు సెటిల్ అయ్యే రోజు కాదు, నువ్వు మంచిగా సెటిల్ అయ్యి మరొకరికి నేను సాయం చేస్తాను, ఎవరైనా ఉంటే చెప్పండి అని మళ్ళీ నాకు ఫోన్ చేస్తావని. ఆ ఫోన్ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఎవరైతే గతంలో వెక్కిరించారో, ట్రోల్ చేశారో, అలా మాట్లాడావు ఇలా మాట్లాడాను, వాళ్ళందరికీ కూడా నువ్వు ఇప్పుడు నీ స్టడీస్ ఎలా ఉన్నాయి తెలుసా, చెప్పుతో కొట్టినట్టు ఉన్నాయి. వాళ్ళు ఇంకా అక్కడ ఆగిపోయారమ్మా. వాస్తవంగా ట్రోల్స్ చేసుకుంటా, మీమ్స్ చేసుకుంటా, ఫోన్లు పట్టుకొని అక్కడ ఆగిపోయారు. మీ అమ్మాయి ఇంత పెద్ద ప్రయాణం చేసింది, ఇంత పెద్ద జర్నీ చేసింది. ఈ రోజు తను చదివి ఈ ల్యాప్టాప్ అనే అంశం దగ్గర తన వ్యక్తిత్వం ఏంటో నిరూపించి తను తోడబుట్టిన వాళ్ళకి కూడా మంచి అవకాశం క్రియేట్ చేసింది. అంత గొప్ప క్యారెక్టర్ ఉన్న అమ్మాయి, అంత మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి. మీ అమ్మాయిని పొగడాలని రాలేదు, కానీ వాస్తవం. Thank you, Harikrishna Reddy and Riya and Panch Prabhakar sir for the constant support. Despite of many challenges, they stood on their word and they kept their promise and they came over here to help me. Thank you so much, and thank you for helping my brother and sister in future. Thank you. చూశారు కదా, ఒక వ్యక్తి వానికి సంబంధం లేదు, వీళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళకి ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అప్పు కానీ బాకీ కానీ ఆయనకి లేదు, పోనీ వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా పంచ్ ప్రభాకర్ గారికి లేదు. గతంలో నేను హెచ్ఎంటీవీకి వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు పంచ్ ప్రభాకర్ గారు, మురళి ఒక దగ్గర పెద్దతనికి 2 ఎద్దులు చనిపోయినంటే కరెంట్ షాక్ కొట్టి, వారికి ఏమన్నా చేయాలంటే చేద్దాము, వెళ్ళి ఒకసారి కనుక్కోండి, ఎంత కావాలి, 2 ఎద్దులు వాల్యూ 1,80,000 అని చెప్తున్నారు, నేను 2 లక్షలు ఇస్తా, నువ్వు తీసుకెళ్ళి ఇచ్చేయి అన్నారు ఆయన. నాకేం సంబంధం అన్న, నేను మా మేనేజ్మెంట్తో చెప్తాను, దాని ద్వారా టీవీ ఛానల్ ద్వారా ఇద్దాం అని చెప్పేసి మాట్లాడాం. తర్వాత నేను మా సీఈఓతో మాట్లాడటం జరిగింది. ఆయన అవునా అలా అన్న తర్వాత, అన్న ఇంట్రెస్ట్గా లేరు, మీరు పర్సనల్గా పంపించండి అంటే పర్సనల్గా పంపించాడు ఆయన. అమౌంట్ 2 లక్షలు పర్సనల్గా పంపించాడు ఆయన. సో ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. పంచి ప్రభాకర్ అంటే అతనికి ఉన్న ఆవేశాన్ని, ఒక భావనని ఆయన బూతుల ద్వారా వ్యక్తపరుస్తారే తప్పించి మనసులో చాలా మంచి వ్యక్తి అనేది ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడే అర్థమవుతూ ఉంటుంది. మీలో ఎంతమంది ఆయన తిట్టుకుంటూ ఉండొచ్చు, కానీ ఆ తిట్ల వెనక ఆయన మాట్లాడిన మాటల వెనక ఒక మంచి సదుద్దేశం కూడా ఉన్నది అన్న విషయాన్ని మీరు గుర్తించాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇది ఒక పబ్లిసిటీ స్టంటు, అది ఇది అని మీరు ఏదైనా అనుకోవచ్చు. నేను చెప్తుంది 4-5 సంవత్సరాల క్రితం మాట. నేను హెచ్ఎంటీవీలో వర్క్ చేస్తుంది 4-5 సంవత్సరాల క్రితం మాట. అప్పటి మాటను కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను. అప్పుడు నేను చేయలేకపోయాను. ఇప్పుడు కల్లం హరికృష్ణ వెళ్ళాడు, అదేవిధంగా శివ, వీళ్ళంతా కలిసి చేస్తూ ఉన్నారంటే అప్రిషియేట్ చేయాలి.
హ్యాట్స్ అప్ టు యూ పంచప్రభాకర్ గారు. అదేవిధంగా కల్లం హరికృష్ణ, మొన్న నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నేను డ్రైవింగ్లో ఉండి కాల్ చేస్తాను కానీ మర్చిపోయాను. బట్ ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళకి చేసావు కదా, కీప్ ఇట్ అప్ మ్యాన్. మంచి చేయండి, మంచిగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.